నమస్తే అఫ్సాన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. సో ఆ, ప్రభుత్వం రాకముందు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఏదైతే ఆయన మాట ఇచ్చారో, ప్రభుత్వ ఉద్యోగులకి బాధ్యత నాది, వాళ్ళకి నిధులు ఎంతైతే ఉందో అది నేను రిలీజ్ చేస్తాను అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. చెప్పినట్టు నిన్న 6,200 కోట్లు అనేది ప్రభుత్వ ఉద్యోగులకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి సూచనే కదా సార్ ప్రభుత్వ ఉద్యోగులకి? ఇప్పుడు వాస్తవంగా విభజన జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటి టెన్యూరు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇవ్వడం ద్వారా బహుశా నేను అనుకోవటం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయారు. ఉమ్, అయినా సరే ఆయన పాలనా హయాంలో అప్ టు 2018 ప్రతి డిఏ సక్రమంగా సకాలంలో రిలీజ్ అవుతున్నా కూడా 2018లో కేంద్ర ప్రభుత్వంతో విభజన చట్ట హామీల దగ్గర వచ్చిన ఘర్షణపూరిత వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన సహాయ నిరాకరణ ఎదురైన నేపథ్యంలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక 2 డిఏలు సక్రమంగా సకాలంలో చెల్లించడంలో ఫెయిల్ అయింది. దాన్ని సాగ్గా చూపించి నాటి ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కొల్లుడయ్యి ఆ రోజు ఆ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ప్రేరేపించారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత పెరగడానికి కూడా కారకులయ్యారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రమం తప్పకుండా డిఎల్ రిలీజ్ చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా అని చెప్పనే వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వోద్యోగుల పట్ల అంత దుర్మార్గపరంగా వ్యవహరించిన మరే ప్రభుత్వం కూడా లేదనేది ఉద్యోగులందరికీ కూడా అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధుమిత్రులు కానీ వీరి ద్వారా ప్రేరేపితం అయ్యి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమికి చాలా కీలకంగా దోహదం చేశారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆయన కేవలం ఇంటర్న్ రిలీఫ్ 27% కంటే కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్, అది కూడా 2019 అమలు చేయాల్సిన పిఆర్సీని 2022 జనవరి దాకా డ్రాగ్ చేసి 2022 జనవరిలో 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. ఖరారు చేయడమే కాకుండా ఇప్పటి వరకు మీకు ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇస్తున్నాము, ఆ 4% కూడా మీరు వెనక్కి కట్టండి అని చెప్పని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అవును. అంతిమంగా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా ఆ 4% తిరిగి చెల్లించమనే డిమాండ్ను ఉపసంహరించుకున్నారు తప్ప ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా హెచ్ఆర్ఏ స్లాబుల్లో 2% కుదించడం జరిగింది. వీటికి తోడు ప్రభుత్వోద్యోగులకి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2023 చివరకు వచ్చేటప్పటికి జిపిఎస్ పేరిట, ఉమ్, అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరిట ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన విధానం మరింత లోపభూయిష్టంగా ఉంది అని చెప్పని ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూడా దానికే కన్ఫైన్ అయ్యారు. కన్ఫైన్ అవడమే కాకుండా ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేసిన పెన్షన్ కాంట్రిబ్యూటరీని వాళ్ళ ప్రాన్ అకౌంట్స్ లో జమ చేయకుండా ప్రభుత్వం వాడేసుకుంది. వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్స్ ని వాడేసుకుంది. ఓకే. ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ అమౌంట్స్ సకాలంలో చెల్లించలేదు. వాళ్ళ డిఏ ఏరియర్స్ 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ సింగిల్ డిఏ, అంటే 2018 నాటికి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో పెండింగ్ ఉన్న 2 డిఏలకు తోడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 10 డిఏలు 12 డిఏలు ఓవరాల్ గా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా కూడా 5 సంవత్సరాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ డిఏ, ఒక్క డిఏ కూడా అమలు చెయ్యని ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు చరిత్రలో. అంటే ఓకే. వాళ్ళకి ఫిట్మెంట్ తక్కువగా ఖరారైంది, హెచ్ఆర్ఏ స్లాబ్లు కుదించబడ్డాయి, వాళ్ళ డిఏ ఏరియర్స్ అధిగతి లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా సహజంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా 15 రోజుల పాటు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ప్రొవిజన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖున ఆ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేసుకుంటే డిసెంబర్ నెల వేతనంతో పాటుగా వాళ్ళకి ఆ 15 రోజుల వేతనం కూడా కలిపి శాంక్షన్ అవుతుంది. అదే ఓకే. పోలీస్ సిబ్బందికి వచ్చేటప్పటికి వాళ్ళు 24/7 పనిచేసే ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి వారాంతం సెలవు ప్రొవిజన్ లేదు కాబట్టి వాళ్ళ వరకు
45 రోజుల పాటు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆస్కారం ఉంది. అంటే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా 30 రోజులు అదనపు ప్రయోజనం వాళ్ళకు ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021 నవంబర్ 30 నుంచి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ని కూడా పరిగణలోకి తీసుకోవాల. అపరిష్కృతంగా అదే విధంగా పెండింగ్ పెట్టేసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత 2024 మే 1వ తారీఖు వేతనంతో పాటుగా కొద్దిపాటి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిల్ని రిలీజ్ చేశారు. అదే సందర్భంలో పోలీసు ఉద్యోగులకి వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా దొంగలో తొక్కడం జరిగింది. ఈ విధంగా మోసానికి గురయ్యామని చెప్పని భావించిన ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ఓటంలో చాలా కీలకంగా పనిచేశారనేది వాస్తవం. ఇటువంటి అవును. నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నారు. అంటే ఇప్పటికి ఇంకా ఇంటర్న్ రిలీఫ్ రిలీజ్ చేయకున్నా, డిఏ ఏరియర్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక పాలసీ డెసిషన్ తీసుకోకున్నా కూడా ఇప్పటికీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు, సిపిఎస్ బకాయిలు, అలాగే ఏపీ జిఎల్ఐ బకాయిలు దాదాపుగా ప్రభుత్వోద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బకాయిలు పడ్డ 25-26 వేల కోట్ల రూపాయల బకాయిల్ని విడతల వారీగా చెల్లించే బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం తన భుజస్కంధాల మీదకి తీసుకుంది. ఆ తీసుకున్న దానికి అనుగుణంగానే ఇప్పుడు గత జనవరిలో 1000 కోట్ల రూపాయలు పైగా 1033 కోట్ల ఎంతో ఆ అవును. జనవరిలో రిలీజ్ చేశారు. ఇవాళ 6200 కోట్ల రూపాయల ప్రభుత్వోద్యోగుల బకాయిల్ని విడుదల చేయడానికి ప్రభుత్వ పరంగా ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే ఓకే. ఉన్న 25,000 కోట్లలో ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే దాదాపు ఒక 25% వరకు ఇప్పటికీ ఆ రిలీజ్ చేయడానికి ఒక డెసిషన్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో విడతల వారీగా మిగిలిన బకాయిలు కూడా తీర్చడం జరుగుతుంది. వారికి మెరుగైన ఇండెమ్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసి పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని వారికి సక్రమమైన పిఆర్సీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా కీలకమైన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో సంవత్సర కాలం పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆ ఉద్యోగులకు అందల. రిటైర్ అయిన ఉద్యోగులకి 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% ఉండేది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసి చివరికి ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో దాన్ని 7% కుదించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం ఒక ఎక్కువ అంటే ఒక యాంబియన్స్ క్రియేట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతోటి సామరస్యపూర్వక వాతావరణంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగానే ఆ బిల్డప్ చేసిన యాంబియన్స్ దృష్ట్యా 100% ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో మీరు చెప్పారు సిపిఎస్ అనేది వచ్చి వారంలోనే నేను రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా రద్దు చేయలేదన్నారు. సిపిఎస్ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడు టీచర్స్ బిఆర్టీఎస్ లో ధర్నా చేసినప్పుడు విజయవాడ దగ్గర, సో సిపిఎస్ సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇచ్చారంటే ఆయన అవగాహన లేక ఆ మాట అనడం జరిగింది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. కట్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈవెన్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్ని మభ్య పెట్టి ఇప్పుడు వాళ్ళని నాశనం చేశారు, వాళ్ళని మభ్య పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ కాన్వర్జేషన్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు, రాజధాని, పోలవరం, ఇరిగేషన్ రంగం, ఎస్సీ సప్లాను ఇటువంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే, ఇండస్ట్రియలైజేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇటువంటి వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే, లైక్ మొన్నే విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఉద్యమం చేశారు ఆయన. అవును. ఆయన పాలనా హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు పెరిగిన 2 సార్లు రెండు విడతల ట్రూ అప్ ఛార్జీలు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెప్టెంబర్ లో సబ్మిట్ చేసిన ఈఆర్సీకి సబ్మిట్ చేసిన ప్రపోజల్స్, డిసెంబర్ లో సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ అవే ఇప్పుడు ఈఆర్సీ ద్వారా 2024 ఆగస్టులో ఈఆర్సీ చైర్మన్ గా ఉన్న నాగార్జున రెడ్డి గారు ఆయన పదవీ విరమణ చేసి వెళుతూ నాడు ఎన్నికలకు ముందు కనుక ఛార్జీలు పెంచిన పక్షంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని తొక్కిపెట్టి ఈ ప్రభుత్వ హయాంలో దాని ఏపీఆర్సీ ద్వారా ఒక అనీవెన్ బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ఏపీఆర్సీ చైర్మన్ చూసాం. కాబట్టి వాళ్ళ ఇటువంటి అంశాల పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ స్పందిస్తే ఆయన వైపు వేళ్ళెత్తి చూపించుకోకుండా ఆయన పరువు ఆయన కాపాడుకున్నట్టు అవుద్ది. కాదు అని ఇటువంటి అంశాల గురించి ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే ఆయన పరువు ఆయనే బజార్కి ఇచ్చుకున్నట్టు అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా కాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.